ఓకే. ఓటమి రుచి ఎలా అనిపిస్తుంది మీకు? ఇది కూడా చాలా బాగుందండి. మనకు ఓకే. తెలియాలి ఒక్కసారైనా కూడా. ఒక్కసారి దెబ్బ తాకితేనే దాన్ని నొప్పేంటో, దాని తర్వాత వచ్చే బలం ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతది. తెలుస్తుంది. అవును. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. హ్మ్. ఇప్పుడు మాకంటే ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వాలు, ఇప్పుడు ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంతగానం మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం అంత చేస్తుంది, ఇంత చేస్తుంది, విపరీతంగా ప్రజలకు మంచి చేస్తుంది అని చెప్తూ నిరంతరం కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు, అది కూడా ఆ పద్ధతి లేని విధంగా మాట్లాడుతున్నారు. నోటికి ఓకే. ఎంత వస్తే అంత, వాళ్ళ స్థాయిని మర్చిపోయి, హ్మ్. వాళ్ళ హోదాని మర్చిపోయి, అక్కడ ఉన్న అంటే ఏ సిచ్యువేషన్ లో మాట్లాడుతున్నాం, చిన్న పిల్లల ముందు కూడా, పెద్దవాళ్ళ ముందు కూడా, అది అసలు ఏ సభ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత ఓకే. వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడట్లేదా? అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని, అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తిని మీరందరూ కలిసి గుంపు మేస్త్రి అనడం, ఇంకా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ కుంపు మేస్త్రి అన్న మాట ఎవరు వాడిండ్రు అనేది మీరు తెలుసుకోండి క్లియర్ గా. ఓకే. మీడియా ఛానల్ లోనే ఒక మీడియాలో కూర్చున్నప్పుడు సీఎం పదవి అంటే ఏంటిది అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఏమని చెప్పాలా, ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ అది, మంచిగా నేను ప్రజలకు సర్వీస్ చేయాలో, ఒక ప్లేస్ లో కూర్చున్నా అని ఒక హుందాతనంతోనే ఆయన సమాధానం చెప్పాలి. ఆయన చెప్పిన సమాధానం కుంపు మేస్త్రి, సింపుల్, నా ఇంకా ఇది ఉంటారు, వాడు పని ఆడు చేసుకుంటాడు అని చెప్పి ఆ చేరుకున్న వాల్యూని తీసిందే రేవంత్ రెడ్డి గారు. ఓకే. అట్లా ఆయన వాల్యూ లేకుండా ఆయన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతుంది కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఆయన లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన నేర్పించిన విద్యనే ఇప్పుడు మా పార్టీ ఎప్పుడు ఇట్లా మాట్లాడాలి, ఒక ఏమంటారు, ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తిని కించపరిచి మాట్లాడాలని మేము ఎప్పుడు చేయలేదు, మాట్లాడము. ఓకే. ఎదుటోళ్ళు ఎట్లా మాట్లాడితే అట్లా వాళ్ళకి మేము సమాధానం ఇస్తాం. మా సమాధానం అట్లా ఉండదు. నువ్వు మంచిగా మర్యాదగా ఏమమ్మా అన్నాను, మేము చెప్పమ్మా అని అంటాం. ఇంకా వేరే వర్డ్ గా తీసి మాట్లాడితే మేము కూడా అదే రకంగా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఫస్ట్ వాళ్ళ వైఖరి మార్చుకోవాలి, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. ఎక్కడున్నో ఇప్పుడు ఆయన పేరుని మర్చిపోతున్నారు, రేవంత్ రెడ్డి గారు పేరు ఎందుకు మర్చిపోతున్నారు అండి? కేసీఆర్ గారి పేరు ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారు, ఈయన పేరు ఎందుకు మర్చిపోతున్నారు, అది కూడా గమనించాలి. ఎక్కడ పబ్లిక్ వదిలేయండి, సరే పబ్లిక్ గా నువ్వు మంచి పని చేస్తలేవు కాబట్టి తెలుసా, కానీ నీ పార్టీ నాయకులైనా నీ పేరు గుర్తు పెట్టుకోవాలి కదా. నువ్వు ఇచ్చిన మంత్రి పదవులు ఎవరికైతే ఇచ్చినో ఆ మంత్రులైనా గుర్తు పెట్టుకోవాలి కదా. అందరికి పదవులు ఇస్తూ వాళ్ళని పేరు మర్చిపోతారు, నీ సొంత పార్టీ నాయకులే నీ పేరు మర్చిపోతారు. అల్లు అర్జున్ గారు నీ పేరు మర్చిపోయినా ఆయన మీద ఇట్లాంటి చర్యలకు పాల్పడడం, మరి నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు నీ పేరు మర్చిపోతే నువ్వేం అనలేకపోతున్నావు అంటే, ఎవరికైనా పేరు కానీ, గుర్తింపు కానీ, ఆ హోదా కానీ మనం ఉండే పద్ధతిని బట్టి, మనం ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టి, మనం చేసే బిహేవియర్ ని బట్టి ప్రజలు మనని ఒక స్థాయికి తీసుకెళ్తారు. నువ్వు ఉన్న స్థాయిని నువ్వు ఇంకా కింద పడేసుకొని ఇది చేస్తున్నావు. సో ఆయన స్థాయిని మర్చిపోయిన బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి మేము కూడా మర్చిపోయి ఆయనకు తగ్గట్టుగా మేము రిప్లై ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల విషయాలకు వస్తే ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రజలకు ఏ లక్ష్యాలతో మీరు ముందుకెళ్తున్నారు? అంటే ఇప్పుడు ఆ ఎజెండా ఏంటిది అనేది కేసీఆర్ గారు సభ ఆ టైంలో ఆయన స్పీచ్ లో చెప్పడం జరుగుతుంది. సో మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 25 years సక్సెస్ఫుల్ గా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా ప్రజలకి మంచి చేసే విధంగా కూడా పనిచేసింది. అంటే ప్రజలకి ధైర్యం ఇచ్చిన పార్టీ. ఇప్పుడు ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ కేసీఆర్ ని కోరుకుంటున్నారంటే, గతంలో ఆ ధైర్యాన్ని నింపి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా పదవిలో లేకపోయినా కూడా ప్రజలందరూ కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ నాయకులు మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. ఆ ధైర్యాన్ని నింపిన పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా ఆ పార్టీ రావాలని కోరుకుంటున్న ప్రజలకి మరోసారి మేము ఉన్నాం, ఇంకా మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదని తెలియజేస్తూ ఇది ఒక సభ పెద్ద భారీ ఎత్తున కేసీఆర్ గారు వరంగల్ దగ్గర నిర్వహించడం జరిగింది. దానికి తగ్గట్టు మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానివ్వండి దిశానిర్దేశాలు చేశారు. దానికి తగ్గట్టు మేము అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. అండ్ ప్రజలు కూడా చాలా ఆసక్తితో ఈ ప్రోగ్రామ్ కి రావాలని చెప్పి చూస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ ఆ సభ గురించి డిస్కస్ చేస్తున్నారు, కేసీఆర్ గారు ఏం చెప్తారు, అండ్ మాకు ఆ మీటింగ్ కి రావాలని ఉంది అంటే మేమే చెప్తున్నాం. అన్ని వేల మంది, లక్షల మంది వస్తారమ్మా, మీరు ఎక్కడ దాన్ని ఇది అంటే మాకు పర్లేదు, మేము ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటాం, మమ్మల్ని తీసుకెళ్ళండి అని స్వయంగా చాలా మంది ప్రజలు వచ్చి మమ్మల్ని అడగడం జరుగుతుంది. సో దానికి తగ్గ ఏర్పాట్లు చేసినాం. పొద్దున్నే బయలుదేరుతాం. మా కార్యకర్తలు మా సికింద్రాబాద్ సీతాఫల్మణి డివిజన్ నుంచి కొంతమంది నేతలను తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పార్టీకి మా మద్దతు తెలుపుతూ, ప్రజలకి మా ధైర్యాన్ని నింపుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మేమందరం సిద్ధంగా. ఓకే, మొత్తానికైతే ఈ వేడుకల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుంది. డెఫినెట్ గా ఆల్రెడీ వచ్చింది, ఎప్పుడూ ఆ వైభవం అనేది పోలేదు, అది అట్లనే ఉంది.
కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయకుండా, ఇప్పుడు గతంలో కూడా జరిగిన ఒక చిన్న చిన్న సోషల్ మీడియా పోస్ట్లే, అది కూడా వారు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ మేము అడుగుతూనే మా మీద కేసులు పెడుతున్నారు. మాకు తెలుసు ఈ సభను కూడా సక్సెస్ చేయనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ని కానివ్వండి ఎక్కడ రానియకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ ఎండని ఈ ఉన్న బాధని ఆ వేడిని కూడా తట్టుకొని ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి ముందుకెళ్ళడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. సో మేము కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ అయినా కూడా అట్లా అని చెప్పి మేము లైట్ గా తీసుకునేది లేదు. డెఫినెట్ గా పార్టీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద మేము పనిచేస్తూ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి ముందుకెళ్తాం. ఓకే, ఈ వేడుకల సంగతి పక్కన పెడితే, అయితే వేడుకల కోసం కొంతమందికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. సో మీ సొంత పార్టీలోనే కొందరికి వాదనలు ప్రతివాదనలు వినిపిస్తున్నాయి. సో మీకు పడట్లేదా? అంటే నాకు ఐడియా లేదు. సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ రవీందర్ గారికి, వీళ్ళిద్దరికి ప్రతివాదనలు జరిగినాయని వినిపిస్తుంది. అది అక్కడ ఏం జరిగింది అనేది నేను డిస్కస్ చేయడానికి రైట్ పర్సన్. అంటే సొంత పార్టీలో ఈ కలహాలు ఏందని అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఒక్క ఇంట్లోనే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఉంటే మా బ్రదర్ కి ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి జనరల్ డిస్కషన్ ఏ ఇంట్లో అయినా అవుతుంది. ఇది దీన్ని ఏదో తప్పులాగా చూపించేసి దాంట్లో మా కోఆర్డినేషన్ లేదు అనుకోవడానికి లేదు. డెఫినెట్ గా దాన్ని మేము అండర్స్టాండ్ చేసుకొని ముందుకెళ్తాము. పార్టీలో విభేదాలు గొడవలు అట్లాంటివి ఏం లేవు. ఉన్నా కూడా బాధ లేదు. మేము అంటే కలిసిపోయి పనిచేస్తాం. కానీ ఒక పార్టీలో ఉన్నాం, ఒక కుటుంబం అన్నాక డెఫినెట్ గా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. మా ఫాదర్కి ఒక ఒపీనియన్ ఉంటుంది, మా మదర్కి ఒపీనియన్ ఉంటుంది. సో అందరికి ఒకటే ఒపీనియన్ ఉండాలని అయితే లేదు. సో దాన్ని మేము అందరం అండర్స్టాండ్ చేసుకొని ముందుకెళ్తాం. అండ్ కేసీఆర్ గారు ఎట్లా చెప్తే అట్లా పనిచేయడానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. సో దాన్ని ఏళ్ళెత్తి చూపించడానికి అయితే అవకాశం లేదు. అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీలో లేదు కదా. అట్లా అని చూసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని లొల్లీలు అవుతుంది అట్లా అని చెప్తే మేము అనడానికి అయితే ఎవరి పార్టీలో వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి. దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకొని ముందుకు పోయినాం అనేది మెయిన్ థింగ్. సో అదే రకంగా మా పార్టీ నాయకులు ఉన్నారు. సో ఎక్కడ డిస్టర్బ్ అయ్యేది అయితే లేదు. డెఫినెట్ గా అందరు ఒక మాట మీద ఉండి కేసీఆర్ గారు ఏది చెప్తే అది విని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు సభలు సక్సెస్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో మీరు వరంగల్ ని ఎంచుకోవడానికి కారణం ఏంది? ఏదైనా స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారా? అంటే గతంలో వరంగల్ సభ ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు వరంగల్ లో మనం సభ పెట్టడం జరిగింది. ఎప్పుడు పెట్టినా కూడా చాలా హ్యూజ్ సక్సెస్ అవుతుంది. కేవలం అక్కడనే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఏ సభ తీసుకున్నా కూడా దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసే కార్యక్రమం కేసీఆర్ గారికి. అంటే హిస్టరీ క్రియేట్ చేయాలన్నా దాన్ని బ్రేక్ చేయాలన్నా అది కేసీఆర్ గారితోనే సాధ్యం అవుతుంది. సో అదే రకంగా కూడా వరంగల్ అనేది ఇక ఉమ్మడి అంటే రాష్ట్రంలో అక్కడి నుంచి చాలా అంటే పవర్ ఉంటుంది అని, ఓరుగల్లు అన్న పేరే మనకి ఒకటి తెలంగాణ వాదంలో అది ఉంటది కాబట్టి సో అక్కడి నుంచి తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా కేసీఆర్ గారికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజీ ప్రకారమే పోతారు. అండ్ అక్కడ పెడితే ఇంకా హ్యూజ్ సక్సెస్ అవుతుందని నమ్మకంతోనే ముందుకెళ్తున్నారని నేను అనుకుంటున్నాను.